పార్ట్ 5 యజ్ఞ విధ్వంసం. వీరభద్రుడు తన సేనతో యజ్ఞస్థలానికి చేరుకున్నాడు. ఆకాశం నల్లగా మారింది. భూమి కంపించింది. దేవతలు కూడా భయంతో పారిపోయారు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడి అహంకారానికి ముగింపు పలికాడు. పురాణాల ప్రకారం వీరభద్రుడు దక్షుడి తలను నరికి పడేశాడు. తర్వాత దేవతల ప్రార్థనతో శివుడు కోపం తగ్గించుకున్నాడు. దక్షుడికి మేక తల అమర్చి తిరిగి ప్రాణం ఇచ్చాడు. పార్ట్ 6 వీరభద్రుడి మహిమ. వీరభద్రుడు కేవలం యోధుడు కాదు. అతను ధర్మ రక్షకుడు. అహంకారాన్ని నాశనం చేసే శక్తి. దక్షుడి కథ మనకు ఒక పాఠం చెబుతుంది. ఎంత గొప్పవారైనా అహంకారం పెరిగితే పతనం తప్పదు. శివుడి కోపం నుంచి పుట్టిన వీరభద్రుడు ఇప్పటికీ భక్తుల చేత పూజించబడుతున్నాడు. మీకు ఇలాంటి పురాణ కథలు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హర హర మహాదేవ్.